రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయం ముందు 80 ఫీట్ల రోడ్డు విస్తరణలో నిర్వాసితులకు న్యాయం చేయడంలో స్థానిక ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యారని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మడి లక్ష్మీ నరసింహారావు అన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ భూములు కోల్పోయిన నిర్వాసితులకు గజానికి గతంలో బద్దిపోచమ్మ ఆలయ విస్తరణ సమయంలో 30,000 రూపాయలు చెల్లించామని, ప్రస్తుతం కూడా అదేవిధంగా నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, బ్రిడ్జ్ నుండి దేవాలయం వరకు 80 ఫీట్ల రోడ్డు వెడల్పు, ఇండ్లు డిస్మాంట్లింగ్ పురస్కరించుకొని స్థానికంగా ఉన్న గౌరవ శాసనసభ్యులు పదే పదే మంచి అయితేనేమో నేను చేసినా, లేకపోతేనేమో పాత కాలంలో 10లో జరిగిందని చెప్పడం జరుగుతూ ఉంది. వారి కళ్ళు ఉండి కూడా చూడలేని పరిస్థితుల్లో వారు ఉన్నారంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇలా గత 10 సంవత్సరాలు ఏ అభివృద్ధి కూడా చెందలేదు అని పదే వారు ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నారు. మన వేములవాడ ప్రజల ఆకాంక్షను నేనే నెరవేరుస్తున్నా అని ఓ పక్కన చెప్తుంటే ఈ రోడ్ వైండింగ్ విషయంలో, ఇంకో పక్క మరి నిర్వసితులు ఎప్పుడైతే బాధితులు ఎప్పుడైతే పోతున్నారో వారికేం చెప్తున్నారంటే, పాత గవర్నమెంట్లో ఉన్న జీవో ప్రకారమే నేను ముందడి కొనసాగుతున్నా అని వారికి ఎప్పుడు ముందుగా మీరు ఒకటి దృఢంగా నిర్ణయించుకోవాలి. ఒకటి, ఇది మీరు చేస్తున్నారా లేదా పాత జీవో ప్రకారము మరి 6 అక్టోబర్ 2023లో 35 కోట్ల రూపాయలతోని మన ఏదైతే బాధితున్నారో వాళ్ళందరినీ ఒప్పించి మరి బీఆర్ఎస్ గవర్నమెంట్లో రోడ్డు వెడల్పు సేకరణ చేసి మరి వారికి ఇవ్వాలి అనే ఒక ప్రతిపాదనతో వారు అంగీకరించడం జరిగింది. దానికి భిన్నంగా ఇవాళ బాధితులకు గజానికి ఎంత ఇస్తున్నారు అనే విషయం ఎవరికి తెలియదు. అసలు వారి దుకాణాలు కానీ గృహాలు కానీ దాని ఎస్టిమేట్ ఎంత ఉన్నదనేది కూడా వారికి తెలియదు. 16 అక్టోబర్ 24లో ఇక్కడ మున్సిపాలిటీలో ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో వీళ్ళందరినీ పిలిచి మరి ఎప్పుడైతే మీటింగ్ పెట్టినరో అందులో బత్తి పోచమ్మ ఏకరము భూ సేకరణలో అప్పుడున్న ఎమ్మెల్యే గారు 30,000 రూపాయలకు గజమిచ్చి, తద్వారా దాని తర్వాత మరి అక్కడ ఉన్న కట్టడాలకు ఎస్టిమేట్ చేసి వారికి డబ్బులు ఇచ్చి వారిని మెప్పించి ఒప్పించి మీరు కట్టే మరి మళ్ళీ ఏదైనా మన వారించే సముదాయంలో మీకు కూడా మళ్ళీ ప్రియారిటీ ఇచ్చి అలాట్మెంట్ చేస్తామని చెప్పి ఒప్పించి వారికి ఒక 2 నెలలు 3 నెలల టైం ఇచ్చి వారిని వెకేట్ చేయడం జరిగింది. అందరూ కూడా సంతోషంగా పోయి ఈ ఒక్క కోర్టు కేసు కూడా కాదు. అదే కాకుండా 30 ఎకరాలు ఏక్ ఫసల్ ఒక్క పంట వచ్చే ఈ చెరువు ఆయకట్టు మీద ఉన్న భూములకు మరి కనీవిని ఎరగని రీతిలో 90 లక్షల రూపాయలు వెచ్చించి 30 ఎకరాలు సేకరించి, ఎకరానికి 90 లక్షలు ఇచ్చి మరి భూమి వాల్యూ కన్నా ఎక్కించి వాళ్ళ సాటిస్ఫాక్షన్ 30 ఎకరాలు సేకరించడం జరిగింది. ఇది గౌరవ శాసనసభ్యులకు కనిపిస్తలేదా అని మీ ద్వారా నేను వారిని ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవాళ మీరు ఈ 15 అక్టోబర్ 2024 జరిగిన ఈ మీటింగ్లో ఆర్డీఓ గారి సమక్షంలో వీళ్ళందరికీ కూడా 30,000 రూపాయలు మేము ఇస్తాము గజానికి అని చెప్పడము, దాని తర్వాత ఇవాళ మరి వారికి ఎస్టిమేట్ చేసి డబ్బులు ఇస్తా అని చెప్పడం జరిగింది. దానికోసం 35 కోట్లు మరి అప్పుడు మేము తీసుకొచ్చడం జరిగింది. ఇవాళ ఎవరైతే బాధితులు ఉన్నారో ఆర్డీఓ ఆఫీస్ పోతే ఆర్డీఓ కలుస్తలేరు, కలెక్టర్ దగ్గర పోతే కలెక్టర్ ఆయన కలుపు అంటున్నారు. ఆ ఆర్డీఓ గారు ఎక్కడ కూర్చుంటారు ఎవరికి అర్థమైతలేదు. అసలు మాకు డబ్బులు రాకుండా మా పరిస్థితి ఏంటంటే, ముందుగానే అట్రా ఇట్రా అని అక్కడికి వచ్చే వరకు ఏదో పరదేశంతో యుద్ధం అయితే ఏదైతే పరిస్థితి ఉంటుందో ఆ విధంగా ఒక 300 మందో 400 పోలీసులు తీసుకొచ్చి పొద్దుగాల 6 గంటలకే తీసుకొచ్చి గూలగొట్టడం మొదలు పెడుతుంది. ఈ చర్యను మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని ఎన్నుకున్న ఈ ప్రాంతంలో మీరు
బాధ్యత నిర్వహించవలసి ఉండే వారందరిని పిలిచి మరి వారికి ఒప్పించి ఎవరికి ఎంత వస్తున్నది, ఎవరికి బిల్డింగ్ పోతే పక్క బిల్డింగా కచ్చా బిల్డింగా లేకపోతే ఏ పరిస్థితులు ఉంది వారికి చేసి ఉంటే బాగుంటుండే, వారికి మీరు ఒక్కరోజు కూడా టైం ఇచ్చి వారిని మెప్పించే పరిస్థితుల ప్రక్రియలో మీరు చేయలేదు. మీరు ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేగా మీరు పూర్తిగా విఫలమైనని మీకు చెప్తా ఉన్నాను. ఇలా ఒక్కొక్కరు ఒక కథ కన్నీటి బాధ వాళ్ళు చెప్తా ఉన్నారు. అసలు మాకు ఒక్కరోజు టైం ఏంటి అంటే కూడా వారు ఇవ్వలేని పరిస్థితి. మరి బందిపోచంలో ఇట్లే మా ఆఫీసర్లు చేసినప్పుడు అప్పుడున్న శాసనసభ్యులు చెప్పారు చాలా స్పష్టంగా, 1 నెల 2 నెలలు టైం ఇవ్వండి వాళ్ళకు అని చెప్పి తర్వాత వాళ్ళని పిలిచి ఇక మీరు ఖాళీ చేయండి 2 నెలలు టైం ఇచ్చినని చెప్పారు. ఇవాళ 15 రోజుల నోటీస్ ఇచ్చి 15 రోజులు అయిపోయిన 16 రోజులు ఉదయంగా ఏదో ఎమర్జెన్సీ అయిపోయినట్టు హైడ్రా గుల్లగొట్టినట్టు జబర్దస్త్ గుల్లగొట్టాల్సిన అవసరం ఏంటి అని చెప్తాను. మీ భాషలో అభివృద్ధి అంటే మరి ఈ మధ్యలో ఒక 4 వార్డులలో 58 లక్షల రూపాయలు వెచ్చించి 4 ఫౌండేషన్లు వేసిన వాడుకొకటి. మరి మేము అట్లా ఎప్పుడు చేయలేదు. మీ భాషలో ఇదే అభివృద్ధి అంటే ఊరు నిండా మాయ మరి ఫౌండేషన్స్ ఉంటుండే. మీకు అభివృద్ధి మీ భాగంలో మీ భాషలో అభివృద్ధి అంటే ఫౌండేషన్స్ వేడే అభివృద్ధి అంటే నిజంగా కూడా వాస్తవం చెప్పండి. మీరు ఒక్కసారి మొన్ననే అప్పటి గవర్నమెంట్లో మా గవర్నమెంట్లో మరి మెయిన్ బ్రిడ్జ్ 2వ బ్రిడ్జ్ అయిపోయింది, 3వ బ్రిడ్జ్లో సగం అయింది. మరి వివిధ కారణాల వల్ల ఆగిపోయినట్టయితే మీరు కలెక్టర్ గారు పోయి కొబ్బరికాయ కొట్టి ఇవాళకి నెలలో 2 నెలలు అయింది. మరి ఇప్పటి వరకు ఏ పని కూడా మొదలు కాలే. నేను అనుకుంటే ఇంకొక 4-5 నెలలు కూడా ఏ పని కూడా మొదలు కాదు. మీరేదో కారణాలు చెప్తా ఉన్నారు. పని మొదలు పెడదామంటే ఆ పక్క ఈ పక్క ఇంట్లో వాళ్ళు వచ్చి ఆపుతుంటారు. ఇదంతా బోగస్ ముచ్చట. ఎందుకంటే ఆ పక్క ఈ పక్క ఇంట్లో ఉన్నప్పుడే 2 స్పాన్లు ఆల్రెడీ అయినాయి. మీరు పని చేయాలంటే తప్పకుండా చేయగలుగుతున్నారు. కానీ మీకు మీ ఉద్దేశం అంతా నా పేరు ఉండాలి, ఏదో అభివృద్ధి చేసినా అని చెప్పుకునే ప్రక్రియలో మీరు ముందున్నారు తప్పితే వాస్తవంగా పని గ్రౌండ్ చేస్తున్నారు. 16వ ఆర్థిక సంఘం నిధులు వచ్చినా కూడా కేంద్ర గవర్నమెంట్ అది కూడా మీ గవర్నమెంట్ మీరు తెచ్చిన నిధుల్లాగా ఏదో చెప్తున్నారంటే మీరు అర్థం చేసుకొని మీరు ఏం చేస్తుంటారు. ఇవాళ మీరు చేయబోయే దేవస్థాన అభివృద్ధిలో 4 ఎకరాలను తీసుకొని అభివృద్ధి చేస్తా అంటే ఈ 4 ఎకరాలు సేకరించింది మరి బీఆర్ఎస్ గవర్నమెంట్లోనా కాదా? మేము సేకరించకపోతే ఇలా మీరు అభివృద్ధి చేస్తుండ్రా? మీరు అన్నదానం సత్రం కడతా అన్న స్థలం కూడా ఇలా ఆ 30 ఎకరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ సేకరించింది. ఇది మీరు నిజంగా చెప్పి మీరు ఒప్పుకున్న ప్రజలందరూ కూడా గమనిస్తారు. మీరు ఒక్కసారి ఆలోచించిన అవసరం ఉంది. మరే వేములవాడ అభివృద్ధి మీరు చేస్తానని ఇప్పుడు చెప్పినాము. మేము అప్పుడున్న పరిస్థితిలో వేములవాడ ఎట్లా ఉండే, వేములవాడ ఎట్లా చేయబోతున్నామని మరి గెస్ట్ హౌస్లో ఇక్కడున్న గెస్ట్ హౌస్లో ఈ ఆఫీస్ దగ్గర బాజప్తా చిత్రపటాలు పెట్టి మేము చేస్తూ ఉంటే ఇలా మీరు మీ ప్లాన్స్ని ఎందుకు డిస్ప్లే చేస్తలేరు? దీంట్లో దాగి ఉన్న సీక్రెట్ ఏంటి? దీంట్లో దీని వెనుక ఉన్న మతలం ఏంటి అని మీ ద్వారా మేము మళ్ళీ ఒక్కసారి మేము ప్రశ్నిస్తున్నాం. మరే ఇలా ఒకసారి మీరు అపోజిషన్ ఉన్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి. ఇలా వీటీడే ద్వారా అభివృద్ధి చేస్తా అంటే మీరు ప్రొటెక్ట్ చేసినరా లేదా, ధర్నాలు చేసినరా లేదా? ఇవాళ 100 పడకల గది, 100 పడకల హాస్పిటల్ ఏదైతే ఏరియా హాస్పిటల్ ఉందో అది కట్టే ముందు కూడా మీరు ఇక్కడ గట్టొద్దని ప్రొటెక్ట్ చేసింది వాస్తవమా కాదా అని మీ ద్వారా నేను వారు ప్రశ్నిస్తాను. మరి ఇవాళ పోయి